హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఇంట్లో కొంచెం హోమ్ అప్లియన్సెస్ కావాల్సి ఉండే, సో డాలర్ ట్రీకి వచ్చాము. డాలర్ ట్రీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏ ఐటమ్ అయినా మనకి $1కే దొరుకుతుంది. అలానే మనకి ఇక్కడ వీక్లీ ఐటమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ సీజన్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ సో సమ్మర్కి కావాల్సిన ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అలానే సీజన్ బట్టే కాకుండా మనకి ఫెస్టివల్స్ ఏమైనా అవుతాయి కదా, ఇప్పుడు హ్యాలోవిన్ కానీ క్రిస్మస్ కానీ అలా అంటప్పుడు ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. మనం ఇంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా సరే మ్యాక్సిమం A to Z ఇక్కడ దొరుకుతాయి. తక్కువ ప్రైస్కే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. డెకరేషన్ చేసుకోవడానికి మాత్రం ఇది ద బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇలా ఫ్లేవర్స్ అలా ఉన్నాయి కదా, వీటిని నేను ఎక్కువ పూజలు అలా చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. నార్మల్గా ఇంకొన్ని ఫ్లేవర్స్ మాత్రం న్యాచురల్వి తెచ్చుకుంటాను, ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఫ్లేవర్స్ అంత ఎక్కువ దొరకవు. దొరికినా సరే మనకి ఎలా అంటే ఇప్పుడు బొకేస్ ఉంటాయి కదా, వాటిలో దొరుకుతాయి. మనం అవి తెచ్చుకొని మళ్ళీ దాన్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి పూజకి వాటికి. సో నేను ఈ ప్లాస్టిక్ ఫ్లేవర్స్ మొత్తం డెకరేషన్కి వాటికి యూజ్ చేస్తాను. అండ్ అలానే ఈ న్యాచురల్ ఫ్లేవర్స్ ఏవైతే తెస్తానో అవి మాత్రం దేవుడి దగ్గరికి యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా డిఫరెంట్ ప్లాంట్ సీడ్స్ అన్ని లైన్గా బాస్కెట్స్లో ఆర్గనైజ్ చేసి పెడతారు. బ్యాడ్మింటన్స్ అయితే మాత్రం అఫోర్డబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం నార్మల్గా టైంపాస్కి అలా ఇంటి దగ్గర ఆడడానికి అండ్ కిడ్స్ యూజ్ చేసుకోవడానికి అంటే మాత్రం ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. మెయిన్గా పార్టీ యూజ్కి అయితే మాత్రం ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ఇలా షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ మనకి టేబుల్ షీట్సే కాకుండా నేను కాంక్ష కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు అలా కూడా కింద నేను యూజ్ చేస్తాను. షీట్ అనేది కింద నేను వేసేసి తనకు ఆ యాక్టివిటీస్ అక్కడ ఇచ్చేస్తే తను అక్కడ మెస్ చేసినా సరే అని మనం మళ్ళీ ఆ షీట్ని లైక్ త్రో చేసేయచ్చు. వన్ టైం యూస్కి లైక్ ఫైన్ అనిపిస్తుంది. చిన్న పార్టీస్, ఫంక్షన్స్, పాట్ లంచ్ అలా ఆర్గనైజ్ చేసుకుంటాం కదా ఇంట్లో, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే $1కే మనకి ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫోక్స్, స్పూన్స్, నైఫ్స్ అండ్ అవి కూడా లైక్ ప్లాస్టిక్లో కాకుండా స్టీల్లో కూడా దొరుకుతాయి మనకి. వన్ టైం యూస్కి ఫైన్ అనిపిస్తుంది. అండ్ ఇలా గ్లాసెస్, వైన్ గ్లాసెస్ కానీ ఏమైనా లైక్ ఫ్రూట్ జ్యూస్ గ్లాసెస్ కానీ ఇలా వెరైటీ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి కావాల్సినవి మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సర్చ్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇలా ప్లేట్స్లో కూడా నార్మల్గా రెగ్యులర్గా ప్లెయిన్గా ఉండకుండా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇలా బౌల్స్ కూడా ఉంటాయి. మనం ఇవన్నీ ప్లాస్టిక్ కదా అనేసి చాలామంది యూజ్ చేయరు. కాకపోతే కీ ప్యాకెట్స్ కానీ లేకపోతే ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయినప్పుడు లాలీపాప్స్ అలా వేయడం కానీ అంటే చిన్న ప్యాకెట్స్ తోటి మనం పెట్టవచ్చు. అండ్ ఇలా బాక్సెస్లో క్యాండీస్ అలా వేసి ఎంట్రన్స్లో పెట్టడం. డెకరేషన్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. ఓన్లీ డెకరేషన్ ఐటమ్సే కాకుండా ఇలా గిఫ్ట్ అలానే రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి. గిఫ్ట్ బ్యాగ్సే కాకుండా ఇలా మనకి చిన్న బాక్సెస్ ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, అలాంటి బాక్సెస్ కూడా ఉంటాయి. దానికి టై చేయడానికి రిబ్బన్స్ అవన్నీ అక్కడే దొరుకుతాయి మనకి. మనం దాంట్లో పెట్టాల్సినవి మళ్ళీ చిన్నగా పర్చేస్ చేసుకొని ఆ బాక్స్లో పెట్టేయచ్చు, ప్యాక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలే కానీ చాలా క్రియేటివ్గా థింక్ చేయొచ్చు ఇక్కడ దొరికిన ఐటమ్స్ తోటి. మొత్తం మనకి పార్టీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్క దగ్గర నుంచే మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ అలానే గ్రీటింగ్ కార్డ్స్ మనకు దొరకని గ్రీటింగ్ కార్డ్ అంటూ ఉండదు, అన్నీ ఉంటాయి. మొత్తం సెక్షన్ అంతా ఎత్తుక్కొని అవసరం లేదు. దీనికి కూడా పైన వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్కి ఇక్కడ, క్రిస్మస్కి ఇక్కడ అని అనేసి. సో డైరెక్ట్గా ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సినవి మనం దాంట్లో మళ్ళీ మనం సర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇలా కిడ్స్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కిడ్స్ సెక్షన్ అంటే నార్మల్గా టాయ్స్ అలా కాకుండా కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ లాగా కూడా ఉంటాయి ఇక్కడ. నేను ఎక్కువ యాక్టివిటీస్ తీసుకుంటూ ఉంటాను కాంక్షకి. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా, వీక్లీ మారుతూ ఉంటాయి. ఏమైనా కొత్తగా వస్తే అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను కాంక్ష గురించి తీసుకుంటూ ఉంటాను. బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇలా వాళ్ళే దాన్ని ఓన్గా బిల్డ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన కలర్స్ అప్లై చేసుకొని అండ్ దాన్ని ఆడుకునే విధంగా ఉంటే చాలా వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా లైక్ ప్లేన్ అనేసి, కార్ అనేసి, బోట్ అనేసి అలా డిఫరెంట్ ఉంటాయి. మరి కిడ్స్కి అయితే మనం దగ్గరుండి చేయించవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చేసుకోగలరు. అండ్ ఎప్పుడు ఒకటే టాయ్స్ ఆడుకునేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. ఏజ్ లిమిట్ ఇస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు కదా, దానికి కావాల్సినట్టు మనం తీసుకోవచ్చు. పజిల్ సాల్వింగ్ అవి కూడా ఉంటాయి. దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి లైక్ షేప్స్ అవన్నీ. కొంచెం చిన్నవి పెద్దవి అలా కూడా ఉంటాయి. లైక్ మనం చూసుకుని తీసుకోవాలి. లైక్ మరీ టాడ్లర్స్కి అలా అయితే కొంచెం పెద్ద బ్లాక్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలరు. అడల్ట్స్కి అలా అయితే చిన్న బ్లాక్స్ అలాంటి పజిల్స్ తీసుకోవచ్చు. లైక్ నార్మల్గా జనరల్గా యూజ్ చేసుకుంటాం కదా, అలానే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అలాంటివి కూడా ఉంటాయి. మొత్తం ప్లాస్టిక్ టాయ్స్, కార్స్, ట్రాక్టర్స్ అవే ఉంటాయి ఇక్కడ మొత్తం. బయట సాఫ్ట్ టాయ్స్ చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి కానీ ఇక్కడ $3, $5 అలా ఉంటాయి సాఫ్ట్ టాయ్స్. చిన్నవి అయితే $1కే ఉంటాయి. లైక్ అఫోర్డబుల్ అనిపిస్తుంది ఇక్కడ నాకు సాఫ్ట్ టాయ్స్ అనేవి. అండ్ ఇవన్నీ లైక్ ఎంబ్రాయిడరీ వర్క్, బీట్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి
ఈ సెక్షన్ అంతా అన్నీ ఇలా చిన్న చిన్న బాటిల్స్, బీట్ వర్క్స్ అండ్ వాటికి యూస్ చేసే టూల్స్ అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసి ఉంటాయి. నేను ఇక్కడ నుంచి ఎక్కువ DIYs తీసుకుంటాను. ఇలా వుడెన్వి ఉంటాయి కదా, దానికి మనమే కలర్ వేసుకోవచ్చు అనమాట. లైక్ హౌస్ని డెకరేట్ చేసుకోవడానికి అలా యూస్ చేయొచ్చు. అండ్ నేను డెకరేట్ చేసుకునేకి చాలా తక్కువ తీసుకుంటాను, కానీ కాంక్ష కోసమని చాలా ఎక్కువ తీసుకుంటాను. బికాస్ తనకి నేను చెప్పాను లైక్ టేబుల్ షీట్స్ అవనేసి, అవి టేబుల్కి కాకుండా కాంక్ష కోసమని నేను ఎక్కువ షీట్స్ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ నుంచి కిందలో షీట్ వేసేసి తనకి ఇలా వుడెన్ హౌసెస్ లాంటివి ఇలాంటివి చిన్న చిన్నవి తనకి ఇచ్చేస్తే తను పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు మెసప్ చేసేస్తారు, ఎవ్రీ టైం మనం చేయొద్దు, అక్కడ ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా వాళ్ళకి షీట్ వేసేసి ఇచ్చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎలా వేయాలి ఏంటి అనేది, వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ ఎలా ఉంటాయో వాళ్ళు యూస్ చేయడానికి ఉంటుంది. అది మనం ప్రతిసారి స్టాప్ చేయలేం కదా, కొంచెం టైం అంటూ వాళ్ళకి ఇవ్వాలి వేయడానికి అలా అనిపిస్తుంది నాకు. ఎవ్రీ టైం కాదు, కొంచెం వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా మనకి ఎప్పుడు మెసప్ చెయ్యరు. ఓకే నేను ఈ ఏరియాలోనే చెయ్యాలి, ఇక్కడే చెయ్యాలి అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ పెయింట్స్ అన్నీ కూడా వాషబుల్ పెయింట్స్. తర్వాత స్టేషనరీ సెక్షన్లో నేను ఎక్కువ ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటాను, తను ఎప్పుడు పాడు చేసేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి తక్కువకే దొరుకుతుంది కాబట్టి ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఫ్లాష్ కార్డ్స్ ఈజ్ లైక్ వాళ్ళు యూజ్ అండ్ త్రో లాగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్లో ఓన్లీ కలర్స్, షేప్స్, ఐడెంటిఫికేషన్ ఇవే కాకుండా అక్కడ వాళ్ళు రాసుకునే విధంగా ఉంటుంది. లైక్ రాసుకున్నా సరే మార్కర్తో మళ్ళీ ఎరేజ్ చేసుకోవచ్చు, రీయూజబుల్ ఫ్లాష్ కార్డ్స్ లాగా. అండ్ ఇవి టాడ్లర్స్కే కాకుండా కొంచెం పెద్ద కిడ్స్కి అయితే ఇప్పుడు 6-7 years అలా వాళ్ళకి ఇలా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇలా ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. అండ్ అలానే ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవన్నీ ఒక దగ్గర ఉంటాయి. తర్వాత మనకి కిడ్స్కి, టాడ్లర్స్కి అయితే ఇలా ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్ అండ్ వాళ్ళు డ్రాయింగ్ చేసుకోవడానికి, అలానే స్టిక్కర్స్ పెట్టుకోవడానికి. కొంచెం పెద్ద కిడ్స్కి అయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్న ఫీల్డ్ బుక్స్, అలా స్టోరీ బుక్స్ అవన్నీ ఇలా ఉంటాయి. అడల్ట్స్కి కూడా స్టోరీ బుక్స్ ఉంటాయి ఇక్కడ. సుడోకో గేమ్స్, వర్డ్ సర్చ్ గేమ్స్ అలాంటి బుక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఎక్కువ సుడోకో బుక్స్ తీసుకెళ్తూ ఉంటాను ఎప్పుడైనా టైంపాస్కి. ఇలా పర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఉంటాయి. దీంట్లో లైక్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అలానే డిజైన్స్ ఉంటాయి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనకు ఒకవేళ క్యాండిల్స్ వద్దనుకుంటే లైక్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, అలాంటి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. దాని తర్వాత ఇవన్నీ లైక్ ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఇవన్నీ లైక్ బయట మన హోమ్ డోర్ డెకర్ చేసుకోవడానికి, లేకపోతే బయట ప్యాటియో, బాల్కనీస్ ఇక్కడ వీటిలో డెకర్ చేసుకోవడానికి. తర్వాత ఇది మనం వాల్ పేపర్స్, మనం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ వాల్స్కి వాల్ పేపర్స్ స్టిక్ చేసుకుంటున్నారు, ఈజీగా అయిపోతుంది అనేసి. ఇలా పెయింటింగ్ అవంతా పెద్ద పని కాకుండా ఇవి నాకు బాగా నచ్చుతాయి. బట్ మేమున్నది రెంట్ హౌస్ కదా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇవంతా. బట్ చాలా డిజైన్స్ కూడా ఉంటాయి కావాలంటే లోపల. మనం ఇంకా కావాలంటే లైక్ రోల్స్ చుట్టేసి ఒక దగ్గర పెడతారనమాట. నేను జస్ట్ పైన ఉన్నవే మీకు చూపించాను. తర్వాత ఇదంతా ఎలక్ట్రానిక్ సెక్షన్, లైక్ ఫోన్ కేసెస్, బ్యాక్ పౌచెస్, హెడ్ ఫోన్స్, కనెక్టర్స్, కేబుల్స్ అన్నీ మ్యాక్సిమం ఉంటాయి. వీటికి కూడా వాళ్ళు కనెక్టర్స్కి వాటికి చిన్న చిన్న టాయ్స్ అడ్జస్ట్ చేసి అలా ఉంటాయి. సో మనం చూసినప్పుడు చాలా నీట్గా కనిపించడానికి. తర్వాత మొత్తం హోమ్ క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం మనకి మాప్స్, బూమ్ స్టిక్స్, స్టాండ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. లైక్ క్లాత్స్ అవి కూడా లైక్ వన్ టైం యూస్కి మనం ఏదైనా హోమ్ క్లీనింగ్ అలా పెట్టుకుంటే కనుక ఇక్కడ మనం క్లాత్స్ తీసుకొని యూస్ చేసేసి త్రో చేసుకోవచ్చు. వన్ టైం యూస్కి ఈజ్ లైక్ అఫోర్డబుల్. నేను ఎందుకు ఇలా అన్నీ చెప్తున్నానంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. బికాజ్ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు డాలర్ట్రీ తెలీదు. వీళ్ళు ఫస్ట్ నాకు ఇక్కడ ఉన్నవి మా హస్బెండ్ వేరే స్టోర్స్కి తీసుకెళ్లారు. నేను అక్కడి నుంచి నాకు హోమ్ అప్లియన్సెస్ అన్నీ తీసుకున్నాను. తర్వాత నాకు డాలర్ట్రీ తెలిసాక అక్కడ తీసుకెళ్ళినప్పుడు అనిపించింది లైక్ హోమ్ అప్లియన్సెస్ ఏవైనా కావాల్సినవి కానీ, డెకరేషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడి నుంచి తీసుకోవచ్చు చాలా వరకు. మనము ఫస్ట్ ఎవరైనా న్యూ హౌస్ ఇలా ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఒకసారి చూడండి. డాలర్ట్రీలో మెయిన్గా ఏంటంటే కొన్ని ఐటమ్స్ చాలా తక్కువకే దొరికినట్టు అనిపిస్తుంది, అందుకనేసి ఇక్కడ చాలామంది వస్తారు. మేమైతే పక్కాగా వీక్లీ వన్స్ ఇక్కడికి వస్తాము, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మారుస్తూ ఉంటారు కదా. అందుకనేసి ఏమైనా న్యూ ఐటమ్స్ వచ్చిందా, ఏమైనా డెకరేటెడ్ ఐటమ్స్ ఇంకేమైనా తీసుకెళ్ళొచ్చా ఇంటికి అనేసి మ్యాక్సిమం ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. లైక్ ఎప్పుడు ఒక స్టోర్కి కూడా వెళ్ళము, స్టోర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము. లైక్ ఎందుకంటే ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు, వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అవన్నీ. ఇవన్నీ లైక్ డోర్కి కావాల్సిన హ్యాంగర్స్, కర్టన్స్ అండ్ ప్యాటియో క్లీనింగ్ యాక్సెసరీస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మనం గ్రిల్లింగ్ అవి చేసుకోవాలనుకుంటే వాటికి కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టారు. తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్, నెయిల్ పాలిషెస్ అయితే నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. అలానే నెయిల్ ఆర్ట్స్,
అండ్ మనం పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకునే యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి అలానే మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, అలానే మనకి ఇలా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి. మనం ఇలా ట్రిప్స్కి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో ఇవి తీసుకెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, మనం చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాట్స్ ఉంటాయి. ఇవి మాత్రం లైక్ బీచ్కి అక్కడ వెళ్తున్నప్పుడు కిడ్స్కి కొంచెం కాస్ట్యూమ్ లాగా అలా వేసి ఫోటోషూట్స్ అలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ హోమ్ అప్లయన్సెసే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ మేము ఇక్కడ ఏం పర్చేస్ చేయము బికాజ్ క్వాలిటీ ఉంటాయో లేదో అనేసి. బట్ హోమ్ అప్లయన్సెస్ వరకు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫుడ్ ఐటమ్స్ లైక్ స్నాక్స్, చాక్లెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్ సెక్షన్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు. అంటే లైక్ స్నాక్స్ అన్నీ ఒక దగ్గర, సాసెస్ అన్నీ ఒక దగ్గర అలా పెడతారు. అలానే మనకి ఇంటికి కావాల్సిన ఇప్పుడు ఆల్ అవుట్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఉంటాయి కదా, సోప్స్, లిక్విడ్స్ అలాంటివన్నీ ఒక దగ్గర ఉంటాయి. డిష్ వాషర్ బార్స్, లైక్ లాండ్రీ డిటర్జెంట్స్, అలానే మనకి ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్, అలాంటివన్నీ మనకి ఫ్రీజర్స్లో పెట్టుంటాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇలాంటివన్నీ ఇలా ఫ్రీజర్స్లో పెట్టేసి ఉంటాయి. తర్వాత ఇలా కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్, కప్స్ అని అలా దొరుకుతాయి. అలానే ప్లాస్టిక్, అలానే గ్లాస్ కూడా ఉంటాయి. పింగాణీలో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ప్లాస్టిక్లో కూడా కొంచెం బాగానే వెరైటీస్ ఉంటాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ నేను పూజలు అలా చేసినప్పుడు, ఫంక్షన్స్ అలా అయినప్పుడు ఫ్లేవర్స్ అలా ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే జ్యూసెస్, వైన్ గ్లాసెస్ అలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. గ్లాసెస్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనం అండ్ ఎక్కడికైనా ట్రిప్స్, టూర్స్, పాట్ లంచెస్ కానీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతాయి నాకు ఈ బాక్సెస్, ఫాజిల్ బాక్సెస్. ఇవి కాకుండా మనం ఎవరికైనా ఏమైనా ఫుడ్ ప్యాకింగ్ అని అలా లైక్ వన్ టైం యూస్కి తీసుకోవాలనుకుంటే ఇలా బాక్సెస్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్, కలర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మొత్తం కిచెన్కి కావాల్సినవన్నీ హ్యాంగ్ చేసి ఉంటాయి. డిఫరెంట్ స్పూన్స్, సీవ్ చేసేవి, క్లిప్స్, నాప్కిన్స్, డిష్ వాషర్ మ్యాట్స్, స్పూన్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అండ్ మనకి ఓన్లీ ఇవి ప్లాస్టిక్లో కాకుండా సిలికాన్లో, వుడ్లో, అలానే స్టీల్వి కూడా దొరుకుతాయి. ఇలా మెజరింగ్ కప్స్ అవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దీంట్లో కొంచెం చాలానే ఉంటాయి, అన్నీ చెప్పలేను కానీ లైక్ కొంచెం అవకాడో పీలర్ అలాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇంకా ఇదే లాస్ట్ ఇలా బిల్లింగ్ సెక్షన్కి వెళ్తున్న దగ్గర అక్కడ మనకి గాగుల్స్ అలాంటివి చిన్న సెక్షన్స్లో పెట్టేసి ఉంటారు. ఇవి పెద్దవాళ్ళు నాకు అంత అనిపించవు కానీ పిల్లలకి అయితే మాత్రం చాలా బాగుంటుంది. లైక్ మనం బీచెస్కి అలా వెళ్తాం కదా, అలా ఇలా ఫ్లవర్స్ లాగా, అలా హార్ట్స్ లాగా అలా ఉంటాయి గాగుల్స్, షేప్స్ అవన్నీ బాగా అనిపిస్తుంది నాకు. ఇలా ఈ బ్యాటరీ ప్యాక్ మొత్తం మనకి $1కే దొరుకుతుంది. తర్వాత ఇలా మనకి ఈవెంట్కి తగినట్టు బెలూన్స్ ఉంటాయి అక్కడ. ఇలా మాకు కొంచెం కావాల్సినవి దొరికితే నేను తీసుకున్నాను ఆ రోజు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.